మంచు మనోజ్, నేను ఒంటరిగానే వస్తా, నీకు నచ్చిన వాళ్ళని నువ్వు తెచ్చుకో. మంచు ఫ్యామిలీ వార్ రోజురోజుకి పెద్దదవుతుంది. ఇంట్లో మొదలైన గొడవ పోలీస్ స్టేషన్, తిరుపతి, చంద్రగిరి రౌండప్ కొట్టగా ఇప్పుడు ఆ రచ్చ మరోసారి సోషల్ మీడియాలోకి వచ్చింది. మంచు మనోజ్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. కూర్చొని మాట్లాడుకుందాం విస్మిత్ అని మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. కలిసి కూర్చొని మాట్లాడుకుందాం నాన్న, ఇంట్లోని మహిళలు ట్యాబ్ షుగర్ ఇవ్వని పక్కన పెట్టి మనమే చర్చించుకుందాం. ఏమంటావ్? నేను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నా. నీకు నచ్చిన వాళ్ళని నువ్వు తెచ్చుకోవచ్చు, లేదా మనం ఆరోగ్యకరమైన డెబిట్ పెట్టుకుందాం. ఇంట్లోనే కరెంట్ తీగ అంటూ అత్తారింటికి దారేది చిత్రంలో బ్రహ్మానందం హేమ బుగ్గ గిల్లిన ఫోటోను షేర్ చేశారు మనోజ్. ఆయన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. తాను ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారనేది మాత్రం మనోజ్ డైరెక్టుగా ఎక్కడా చెప్పలేదు. కానీ విస్మిత్ అనే ట్యాగ్ పెట్టారు. అంతేకాదు, అంతగా ముందు ట్వీట్లో కూడా వైరల్గా మాట్లాడారు మనోజ్. కన్నప్ప చిత్రంలో కృష్ణం రాజు గారిలాగే సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. నువ్వు ఈ విషయం ఇదే జన్మలో తెలుసుకుంటావు అని పేర్కొన్నారు. ప్రస్తుతం మనోజ్ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా, కుటుంబ వివాదంపై మంచు విష్ణుకు తాజాగా ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న ఎదురైంది. కన్నప్ప ప్రచారం భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు మనోజ్ పోరాటం దేనికోసం చేస్తున్నారు అనే ప్రశ్నకు అడిగారు. దానిపై విష్ణు స్పందిస్తూ, నేను కన్నప్ప ప్రచారం కోసమే ఈ ఇంటర్వ్యూకు వచ్చాను. దాని గురించి అడగండి. ఆ వివాదం గురించి ఏం మాట్లాడలేకపోయారు ఆయన. మనం చేసే చర్యలు మన వైఖరి అద్దం పడతాయి. జనరేటర్లో పంచదార ఉప్పు పోస్తే అవి ఫిల్టర్ ప్రాసెసింగ్లోనే ఆగిపోతాయి, అంతేకాని జనరేటర్ పేలదు అని సమర్థం ఇచ్చారు మంచు విష్ణు.